కర్నూలు జిల్లా ఎమ్మినగనూరులో విద్యార్థులు రోడ్డెక్కారు. నంద్యాల జిల్లా ముచ్చుమరి పోలీస్ స్టేషన్ పరిధిలో 8 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. పీడీఎస్యూ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఈ ర్యాలీ చేపట్టారు. స్థానిక గర్ల్స్ హైస్కూల్ నుండి సోమప్ప కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని నినాదాలు చేశారు. ముచ్చుమరి అనే గ్రామంలో 8 సంవత్సరాల వాసంతో బాలికను అత్యాచారం చేసి హత్య చేసినటువంటి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఎమ్మిగనూరు పీడీఎస్సీ విద్యాసంఘం ఆధ్వర్యంలో నర్సరీ స్కూల్ నుండి బాలికల పాఠశాల నుండి సోమపురం వరకు ర్యాలీ నిర్వహించి ఈరోజు ఇక్కడ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు ఒకటే డిమాండ్ చేస్తున్నాం, రాష్ట్రంలో ఈ దేశంలో మహిళలపై ఎన్నో అత్యాచారాలు లైంగిక దాడులు జరుగుతున్నా కూడా ఈ చట్టాలు ఎటువంటి ఉపయోగపడని పరిస్థితి కనబడుతోంది. కాబట్టి తక్షణమే ఈ అత్యాచారం చేసినటువంటి నిందితులను కఠినంగా శిక్షించాలని మేము పీడీఎస్సీ విద్యాసంఘంగా డిమాండ్ చేస్తున్నాం. అందుకొట్టుకోరు నియోజకవర్గం ముచ్చుమరి అనే గ్రామంలో 8 సంవత్సరాలు